హలో అండి, వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఒంటికి చలవ చేసే పెసరపప్పుతో మురుకులని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. విన్నారా ఎంత క్రిస్పీగా వచ్చాయో? మరి వీటి తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఇలా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి నీళ్ళను వేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని వేసామో అదే కప్పుతో 1 కప్పుకి 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పుకి 2 కప్స్ బియ్యం పిండిని తీసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 టీ స్పూన్ కారాన్ని, 1 టీ స్పూన్ పైన కొంచెం ఉప్పుని వేసాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఓమన్ వేసుకోవాలి. అలాగే 4 టీ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యిని వేసుకోవాలి. కరిగించిందైతే ఒక 2-3 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈలోపు మనకు పెసరపప్పు ఉడికిపోయి ఉంటుంది. చల్లారిన తర్వాత క్యాప్ తీసి ఒక గరిటెతో కానీ లేదంటే ఏదైనా ఒక స్పూన్తో కానీ ఇలా పప్పుని రుద్దుకోవాలి. ఆల్రెడీ మనం వాటర్ ఎక్కువగానే వేసి ఉడికించాం కాబట్టి చాలా బాగా ఉడికిపోతుంది. ఎక్కువగా రుద్దే పని ఉండదు. ఇలా పేస్ట్లా అవ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ వరిపిండిలో వేసుకోవాలి. పెసరపప్పుని మరీ చల్లారనివ్వొద్దండి. చల్లారిందంటే అందులో ఉన్న తడంతా పోతుంది, మళ్ళీ వాటర్ వేయాల్సి వస్తుంది. ఇలా పప్పు వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం మనం చేతితో తాకగలిగేటట్టు ఉన్నప్పుడు దానిపైన పిండిని చల్లుకుంటూ పప్పులో ఉండే పదనతోనే పిండిని కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ మనం వాటర్ వేయకుండానే మనకు పిండి ముద్ద బాగా తయారైపోతుంది. ఆ తర్వాత ఇలా కొన్ని వాటర్ని చల్లుకుంటూ మనం మురుకులు చేయడానికి పిండిని ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇలా 3 రంధ్రాలున్న ప్లేటును తీసుకొని మురుకుల పావులో పెట్టుకొని పావుకి లోపల కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పిండిలో ఉండి కొంచెం పిండిని తీసి పావులో పట్టేంతగా పెట్టి క్యాప్ పెట్టేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇలా 1 కానీ 2 కానీ ప్లేట్లను తీసుకొని వెనుక వైపు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడ మనము ప్లేట్స్ పైన మురుకులను ఒత్తుకోవాలి.
మురుకులు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా పెద్దగా కానీ లేదంటే చిన్నగా కానీ మనకు నచ్చిన సైజులో ప్లేట్స్ పైన ఒత్తుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు మనకు ఆయిల్ వేడై ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కు సరిపడా మురుకులని వేసుకోవాలి. మరీ ఎక్కువగా మురుకుల్ని వేయొద్దండి. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని మాత్రమే వేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఇలా వాటంతటవి పైకొచ్చాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ముందుకి వెనుకకి తిప్పుకుంటూ రెండు వైపులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మురుకుల్ని మనము పెసరపప్పుతో తయారు చేస్తున్నాం కాబట్టి వీటికి మరీ అంతగా కలర్ రాదండి. కాబట్టి లైట్ గోల్డెన్ రంగులో ఉండగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత కాస్త కలర్ వస్తుంది. ఇలాగే అన్నింటినీ చేసేసుకోవాలి. సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చండి. ఈ మురుకుల్ని పిల్లలకి లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్ లాగా పెట్టి ఇవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాకైనా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. పెసరపప్పు ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.